అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము జనవరి 10 శనివారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. కొన్ని సత్యాలు గట్టిగా వినిపించవు, అవి మెల్లగా అర్థమవుతాయి, కాలమే వాటిని చెప్తుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. జనవరి 10, 2026 వారం శనివారము, స్వస్తిశ్రీ చాంద్రమాన, శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసము, కృష్ణపక్షం, సూర్యోదయము 6:52, సూర్యాస్త సమయము 5:54, చంద్రోదయము 12:26, చంద్రాస్త సమయము 12:12. ఈ రోజున తిథి సప్తమి. జనవరి 9 ఉదయం 7:05 నుంచి జనవరి 10 ఉదయం 8:24 వరకు సప్తమి ఉంటుంది. తదుపరి అష్టమి తిథి ప్రారంభమవుతుంది. నక్షత్రము హస్త. జనవరి 9 మధ్యాహ్నం 1:40 నుంచి జనవరి 10 మధ్యాహ్నం 3:39 వరకు హస్త నక్షత్రం ఉంటుంది. తదుపరి చిత్త నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజు రాశి కన్యా రాశి. జనవరి 11 తెల్లవారుజామున 4:52 వరకు. తదుపరి తులారాశి ప్రారంభమవుతుంది. యోగము అతిగంట. జనవరి 9 సాయంత్రం 4:55 నుంచి జనవరి 10 సాయంత్రం 4:58 వరకు అతిగండ ఉంటుంది. తదుపరి సుకర్మ ప్రారంభమవుతుంది. ఈ రోజున కరణము భవ. జనవరి 10 ఉదయం 8:24 వరకు. తదుపరి బాలవ. జనవరి 10 రాత్రి 9:18 వరకు. తదుపరి కౌలవ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. వర్జ్యము రాత్రి 12:30 నుంచి రాత్రి 2:16 వరకు. దుర్ముహూర్తము ఉదయం 8:20 నుంచి ఉదయం 9:05 వరకు. రాహుకాలము ఉదయం 9:38 నుంచి ఉదయం 11 వరకు. గుళిక కాలము ఉదయం 6:52 నుంచి ఉదయం 8:15 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము ఉదయం 5:16 నుంచి ఉదయం 6:04 వరకు. అమృతకాలము ఉదయం 9:09 నుంచి ఉదయం 10:53 వరకు. గోధూలి ముహూర్తము సాయంత్రం 5:54 నుంచి సాయంత్రం 6:20 వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2:14 నుంచి మధ్యాహ్నం 2:58 వరకు. అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 12:01 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు. ఇవంటి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము గద్ద అండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, జటాయువు కథను ఏ కాండంలో వివరించారు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున చెప్పుకోదగ్గ పండుగలు కానీ ప్రత్యేకతలు కానీ విశిష్టతలు కానీ ఏమీ లేవు. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే ఈ రోజున చాలా మంచి రోజు అండి. ఈరోజు అద్దె ఇంట్లోకి మారటానికి, చిన్నపిల్లల్ని ఉయ్యల్లో వేయటానికి, బారసాల లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి, అన్నప్రాసన చేసుకోవటానికి, వ్యాపార వ్యవసాయ పనులు నిర్వహించుకోవడానికి అయితే పంచాంగం ప్రకారం అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్న రాశులు మేష, కర్కాటక, కన్య, వృశ్చిక, ధనస్సు మరియు మీన. తారాబలం ఉన్న నక్షత్రాలు అశ్విని, కృతిక, మృగశిర, ఆరుద్ర, పుష్యమి, మక, ఉత్తర పాల్గొని, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిష మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు జనవరి 10 మధ్యాహ్నం 3:39 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి జనవరి 10 శనివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనులు మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక మంచి వీడియోతోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మీరు మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.